డబ్బుంటే వాళ్ళు వచ్చేస్తారు కదా అంటే మన అనేవాళ్ళు చూపించేటటువంటి రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, ఆ ప్రేమ కానివ్వండి, ఆ ఇష్టం కానివ్వండి, కొట్టినా సరే అది మన అనేవాళ్ళు అనేటటువంటి మనుషులు మనతో పాటు ఉంటారనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆ 30 లోపు అనేటటువంటి జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కొంచెం తెలివిగా ఆలోచించుకుంటే, చదువుకుంటే ఇవన్నీ ఆలోచనలు వస్తాయి కాబట్టి చదువుకోండి. మీరు లక్కు నమ్ముతారా, టాలెంట్ని నమ్ముతారా? నేను ఫస్ట్ టాలెంట్ని నమ్ముతానండి. ఎంత టాలెంట్ ఉన్నా లక్ లేకపోతే పని అవ్వదు అంటున్నారుగా. అది నాకు తెలియదు. పని వస్తే ఎక్కడన్నా బతకొచ్చన్న నమ్మకం మనలో ఉంటుంది కదా, అది ఎప్పటికైనా ఒక ప్లేస్కి తీసుకెళ్తుందని నా ఉద్దేశం. లక్ ఉంది అని చెప్పి 2 సినిమాలు చేసి ఆపేయడం బెటరా, లేదంటే ఏదో 2 కోట్లు సంపాదించుకొని కూర్చోవడం బెటరా, పని వచ్చినోడు జీవితాంతం సంపాదించుకుంటూ ఉండడం బెటరా? పని వచ్చిన జీవితాంతం ఆ సంపాదించు. మర్యాద కూడా వేరే ఉంటుంది. వీళ్ళు లక్తో అయ్యారా, అరే వీడి దగ్గర సూపర్ టాలెంట్ ఉందిరా, ఏది బాగుంది? టాలెంటే బాగుంది. సో టాలెంట్నే నమ్ముతారు అంతేనా? స్త్రీవాదం కోసం మీరు ఏం చెప్తారు? నేను అంత ఇదైతే కాదు, ఫెమినిస్ట్ అయితే కాదు. నేను అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా డీల్ చేస్తాను అంతే. అక్కడ అబ్బాయిలే కానివ్వు, అమ్మాయిలే కానివ్వు, సిచ్యువేషన్ తగ్గట్టు సపోర్ట్ చేస్తాను అంతే. మనదే పై చేయి అన్నట్టు ఉండదు. ఎందుకంటే మన లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే సర్దుకొని పోవాలని ఆల్రెడీ చెప్పారు కాబట్టి. సర్దుకోనంటే అన్నిటికీ అలా అడ్జస్ట్ అవ్వదు. అక్కడ సిచ్యువేషన్ అనేది మీరే ఆలోచించండి. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా అగ్రెసివ్ అయిపోయే కన్నా ఒక్క సెకండ్ గ్యాప్ తీసుకొని విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి దాని తగ్గట్టు మీరు ప్రవర్తిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మేము అలానే స్త్రీవాదని అమ్మాయి వాళ్ళని వేసి తొక్కుతూ ఉంటే మనం అలా ఎంకరేజ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అలానే అబ్బాయి ఆడవాళ్ళని వెళ్ళి తొక్కుతూ ఉంటే అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగానే బిహేవ్ చేస్తాను. శ్రీవాణి, నీ డ్రీమ్ రోల్ ఏంటి? నాకు డ్రీమ్ రోల్ అని అయితే ఏం లేదు, కానీ బేసికల్గా నేను చేసినటువంటి సీరియల్లో క్యారెక్టర్స్ నాకు నిజంగా సాటిస్ఫైడ్గా ఉన్నాయన్నమాట. డ్యూయల్ రోల్స్ చేశాను, నెగటివ్ రోల్స్ చేశాను, పాజిటివ్ చేశాను, పిచ్చి క్యారెక్టర్స్ చేశాను, అంటే చాలా మటుకు చేశాను. నాకు ఒకటి ఇవ్వలేదండి ఇప్పటివరకు. పోలీస్, నా హైట్ పర్సనాలిటీకి ఆ గెటప్ ఒకటి ఇవ్వలేదు అనమాట. అది డ్రీమ్ రోల్ ఏం కాదు. కానీ రావులమ్మ సీరియల్లో చేయలేదా? ఇప్పటివరకు ఆ గెటప్ వేయలేదు నేను. నెక్స్ట్ పోలీస్ క్యారెక్టర్ చేయడానికి రెడీగా ఉంది శ్రీవాణి. కావాలంటే కింద స్టూల్స్ వేయండి. నేను రెడీగా లేను. స్టూల్స్ వేస్తారులే శ్రీవాణి, నువ్వు హైట్ అనుకుంటే. బాగోదులే, పోలీస్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్ గా ఉండాలి. దానికోసమైనా ఫిట్ గా అవుతావేమో, చూద్దాం. ఆ మధ్య కాలంలో అసలు చాలా స్లిమ్ అయ్యి చాలా తగ్గి ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు వెయిట్ పెరగాలనుకున్నావా? అదే పెరిగింది. నేను వెయిట్ పెరగాలని ఎవరు అనుకుంటారబ్బా? వర్షాలాగా సన్నగా అందంగా ఉండాలనుకుంటాం కానీ అది అలా అయిపోయింది అంతే. ప్రాబ్లమా లేకపోతే ఫుడ్ ప్రాబ్లమా ఏంటి? అంటే చిన్నప్పటి నుండి మెయింటైన్ చేస్తూ వచ్చా. ఎందుకంటే మేము బ్రాహ్మణ్స్ కాబట్టి ఎప్పుడు కొంచెం గుండుగానే ఉండేదాన్ని, ఎప్పుడు కంట్రోల్డ్ గా తిన్నాను. కరోనా టైంలో పని లేదు కదా అని శుభ్రంగా తిన్నాను. అలా పెరిగిపోయింది, తగ్గించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండిన తర్వాత శ్రీవాణి నీకు ఏం నేర్చుకున్నావు? నేను డెఫినెట్ గా ఇండస్ట్రీకి వచ్చాకే యాంకరింగ్ నేర్చుకున్నాను, ఇండస్ట్రీకి వచ్చాకే యాక్టింగ్ నేర్చుకున్నాను, ఇండస్ట్రీకి వచ్చాకే ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఏంటనేది. డెఫినెట్ గా మా ఇంట్లో మా వారు, నేను ఒకప్పుడు ఏది మాట్లాడినా చాలా రఫ్ గా ఉండేదంట. మేబీ నెగటివ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేసి నాకు అలా వచ్చిందేమో తెలియదు. ఈయన కరెక్ట్ చేస్తూ ఉంటాను, అంత రఫ్ గా ఎందుకు మాట్లాడుతావు, కొంచెం ఇప్పుడు కూడా అలాగే ఉంది అనుకోండి, కొంచెం కమాండింగ్ గా. అంటే చేసిన క్యారెక్టర్స్ అలాంటి పొద్దున్న రాత్రి వరకు అవే చెప్తూ ఉంటాం కదా. సో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎంత పట్టించుకోవాలి, వాట్ ఎవర్. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చానంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు అడగాలి, ఏంటి, ఎలా ఉండాలని నీ దగ్గర ప్రతిదీ లెర్నింగ్ ప్రాసెసే. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. అలానే ఒకరిని తొక్కితే కానీ ఒకరు ఎదగరు అంటారు, అది ఎంతవరకు నిజం? నీ టాలెంట్ నువ్వు చూపించుకొని పైకి రాబ్బా. నీకు రాలేకపోతే ఓహో మనం దీన్ని మనకి రావని పక్కకు వచ్చేయి, దాని మీద ఇంకొంచెం స్టడీ చేయి, అంటే ఇంకొంచెం నేర్చుకొని అప్పుడు వెళ్ళు, అంతే కదా. వాళ్ళని నమ్మవా నువ్వు? నేను నమ్మను, ఉండరు అని అనుకుంటున్నా. నా దగ్గర విషయం ఉన్నప్పుడు తొక్కే వాళ్ళతో సంబంధం ఏముంది? అంతేనా? ప్రొడ్యూసర్ ₹1,00,00,000 పెట్టేటోడు నా సినిమా హిట్ అవ్వాలి, నా సీరియల్ హిట్ అవ్వాలి, వీళ్ళు వెళ్తే బాగుంటుందని చూస్తాడా, లేదంటే ఈ అమ్మాయి బాగుందని పెట్టుకుంటాడా? సినిమా కూడా బాగుండాలి, సినిమా వెళ్ళాలని కదా చూస్తారు. అవును. మరి నీ ఉద్దేశ ప్రకారంగా ఇది సక్సెస్ అంటే ఏమని చెప్తావు? మనకిష్టమైన పార్ట్నర్ ఉండాలి, లైఫ్ పార్ట్నర్. మనకంటే ఒక ఫ్యామిలీ క్రియేట్ అయ్యి ఉండాలి. మనకిష్టమైన ప్రొఫెషన్లో మనం హిట్ అయ్యామా ఫ్లాప్ అయ్యామా అనేది పక్కన పెట్టి మనకిష్టమైన పని మనం చేయటం, అదే సక్సెస్ మీనింగా. నువ్వు నన్ను కనుక అబ్జర్వ్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటివరకు నేను అలాగే ఉన్నా. నేను అతి ఆశకి పోను, అద్దంలో చూసుకుంటే నాకు నేను ఏంటనేది తెలుస్తుంది. నా లిమిటేషన్స్ లోనే నేను ఉంటాను, నా ఫ్యామిలీతో నేను ఉంటాను. మనం చేసే వర్క్ లో సక్సెస్ అవ్వాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మన చేతుల్లో ఏముంటది, మనం చేయాల్సినటువంటి పని మనం చక్కగా కాన్సన్ట్రేషన్ తో, దాని మీద ఇష్టంతో, ప్రేమతో చేసుకుంటూ వెళ్తే, పక్కాగా చేస్తే డెఫినెట్ గా అదే సక్సెస్ అవుద్ది కదా. అవ్వకపోతే అలానే డిప్రెషన్ అయి కూర్చోద్దు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి, మూవ్ ఫార్వర్డ్, మూవ్ ఆన్ అయిపోవాలి తప్ప దాని గురించి ఆలోచించను. సక్సెస్ అయినా హిట్ అయినా మనకు వచ్చింది అదే చేయాలి కదా. డబ్బుల్ని మనం
కష్టపడిన డబ్బుల్ని సేవ్ చేసుకుంటూ మన లైఫ్ ని లీడ్ చేయాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? దానికైతే డెఫినెట్గా సంపాదించిందంతా ఖర్చు పెట్టకుండా అట్లీస్ట్ ఒక 25% మీరు సేవ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎవరి ముందు చేయి జాచేటటువంటి పరిస్థితి రాదు అని నా ఉద్దేశం. అలానే మీరు సినిమాలకు వెళ్ళొద్దు, షికార్లకు వెళ్ళొద్దు, ఎంజాయ్ చేయొద్దు, పార్టీలు చేసుకోవద్దని నేను చెప్పను. లైఫ్ డెఫినెట్గా ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలాగే ఎంజాయ్ చేయాలి, మీ ప్రొఫెషన్ని అంతే ఇంట్రెస్ట్గా మీరు పని చేయాలి, అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్సింగ్ రావాలంటే కూడా చదువుకోవాలి. శ్రీవాణి, ఎప్పుడైనా విక్రమ్ అన్న ఫోన్ నువ్వు చెక్ చేస్తావా? ఒకప్పుడు చేసేదాన్ని పెళ్ళైన కొత్తలో. ఎప్పుడైనా దొరికాడా అన్న? అయినా నార్మల్ గా ఏంటంటే అందరితో అదే ఆప్యాయంగా మాట్లాడతారు. అవును, అందరితో సేమ్ రియాక్షన్. పోను ఒకరినంటే ఏమన్నా తిట్టొచ్చు, అందరికీ సేమ్ రియాక్షన్. సరైన మాట ఇంత అని వదిలేసాను నేను. అంతేనా? ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి కపులే అనుకోండి, ఇప్పుడు హస్బెండ్ వెళ్ళి మీ శారీ చాలా బాగుంది, మీ డ్రెస్ చాలా బాగుంది అంటే పక్కన వాళ్ళకి ఎట్లా కాలుతుంది? అవును. కాకపోతే ఈయన అక్కడ ఏజ్ గ్రూప్ అనేది ఉండదు, నిజంగానే ఎవరిది బాగుంటే వాళ్ళకి చెప్పేస్తారు. అది నాకు కొంచెం లేట్ గా అర్థమైంది. అప్పుడు వరకు ఎందుకు చెప్పామంటే బాగుంది కదా అందుకే చెప్పానంటే సింపుల్ గా ఇస్తాడు. కరెక్టే కదా, బాగుంటే చెప్తే తప్పే ఉంది. అలాంటి నిన్నే మార్చేశాడు. అంటే నేనేంటంటే అది తప్పేం కాదు అని నా ఉద్దేశం. అంటే చాలా మంది హస్బెండ్స్ కి వైఫ్లు ఫోన్లు చెక్ చేస్తూ నువ్వు ఎవరితో మెసేజ్ చేస్తున్నావు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఉంటది కదా. సో హస్బెండ్ అండ్ వైఫ్ లో ఇద్దరికి నమ్మకాన్ని ఇచ్చుకోవాలి, నమ్మకంగా అన్ని షేర్ చేసుకొని అన్ని మాట్లాడుకొని ఇంటికి వచ్చి చక్కగా పడుకుంటే బాగుంటది. ఎప్పుడైనా నీ ఫోన్ చెక్ చేయడం కానీ, ఫోన్ పాస్వర్డ్ అడగడం కానీ అలాంటి అవకాశం మనం ఇవ్వంగా మనం మాట్లాడే తీరికి ఎవడు మన పక్కకు కూడా రాడన్న విషయం ఆయనకు బాగా తెలుసు. శ్రీవాణి ఒక 2 రోజులు షూటింగ్ వెళ్ళి రాకపోయినా ఆయన పెద్ద భయపడ్డు. అవును, నేనంట ఫోన్ చేయొచ్చు కదా, ఎక్కడ వస్తావు కదా. అలాంటి నమ్మకాలు కలిగించాలంటే ఎలా ఉండాలబ్బా? అదే అంటున్నాను కదా, ప్రతిదీ షేర్ చేసుకోవాలి, ప్రతిదీ చెప్పాలి. దాపరికాలు, దాపెట్టుకోవడాలు, పక్కన వాళ్ళతో ముచ్చట్లు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నేనున్నానంటే నాలో సగం మా ఆయన అంతే. సో నేను అలాగే ఫీల్ అయ్యి మాట్లాడతాను ఆయనతో. అలాగే ఉంటే బాగుంటుంది. అందరూ ఇష్టంగా ఉంటే కష్టాలు ఏం రావంటావు, అంతేగా?